తెలుగు ప్రేక్షకులకు కార్తీ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ఖైదీ అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించింది. అక్కడి నుంచి టాలీవుడ్ లో తనకు మార్కెట్ సంపాదించి పెట్టింది. నా పేరు శివ, ఊపిరి లాంటి హిట్లు దాన్ని మరింత బలోపేతం చేశాయి. తరువాత కొన్ని ఫ్లాపులు బిజినెస్ మీద ప్రభావం చూపించినా కార్తీక్ అంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అందుకున్న హిట్ 3 తరువాతి భాగంలో కార్తీ ఏసీపీ రత్నవేల్ పాండియన్ వీరప్పన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే న్యూస్ లీక్ అయినా థియేటర్ లో చూసినప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. కార్తీ ఖైదీతో ఎంత దగ్గరైనా రాబోయే రోజుల్లో 3 సార్లు ఖాకీ దుస్తుల్లోనే దర్శనం ఇవ్వబోతున్నాడు. వాటిలో మొదటిది బాబా వతియర్. ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇంకా డబ్బింగ్ టైటిల్ నిర్ణయించలేదు. త్వరలోనే విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత సర్దార్ 2లో చేస్తున్న డ్యూయల్ రోల్లో కొడుకు వేషం పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి తెలిసిందే. హిట్ 4 ది 4th కేసులో ఎలాగూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా కనిపిస్తాడు. ఇంత వరుసగా ఈ క్యారెక్టర్లు చేస్తున్న హీరో తెలుగు, తమిళంలో కార్తీ ఒక్కడే. హిట్ 4 కి చాలా టైం పడుతుంది. దర్శకుడు శైలేష్ కొలను ఇంకా కథను సిద్ధం చేయాలి. ప్రస్తుతానికి లైన్ మాత్రమే ఉంది. ఆలోగా వావా వాతియర్, సర్దార్ 2 విడుదలైపోతాయి. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఖైదీ 2ని తెరకెక్కించబోతున్నాడు. ఇవన్నీ అయ్యాక హిట్ 4 ఉంటుంది. దీనికన్నా ముందు ఒక రొమాంటిక్ మూవీని వేరే హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడు శైలేష్. ఇవన్నీ ఎలా ఉన్నా ఖాకీలో కరడుగట్టిన బీహార్ బందిపోట్లను పట్టుకునే క్యారెక్టరే కార్తీక్ కెరియర్ బెస్ట్ పోలీస్ అని చెప్పవచ్చు. హిట్ 4 తమిళ వెర్షన్ లో పెట్టిన పేరు రత్నవేల్ పాండియన్. ఇది విక్రమార్కుడు కోలీవుడ్ రీమేక్ సిరుత్తైలో కార్తీక్ కి పెట్టిన పేరు. బాగుంది కదూ.